హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి పబ్ నింజా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీరైతే సబ్ ఎడిటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలోనే ఈ యొక్క కంపెనీ అనేది ఉంటుంది. 19 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్. సో 10 నైపుణ్యాలు మ్యాచ్లో ఉంటారు. మీరు ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో క్రియేట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రొఫైల్ని, సో ఇక్కడైతే మీరు డైరెక్ట్గా 10 నైపుణ్యాలు మ్యాచ్లో ఉంటారనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 10 నైపుణ్యాలు చూసుకుంటే ఇక్కడ మనకి ఓకే, జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. కాపీ ఎడిటింగ్, అలాగే వెబ్ కంటెంట్ రైటింగ్, అలాగే జర్నలిజం ఎడిటింగ్, వార్తల రచన, అలాగే ఫ్యూచర్ రైటింగ్, అలాగే సబ్ ఎడిటింగ్, కొత్త వీడియో, అలాగే రాయడం, ప్రూఫ్ రీడింగ్ చేయడం అనేది రావాలన్నమాట. ఈ యొక్క నైపుణ్యాలు మీ యొక్క ప్రొఫైల్లో లేనట్లయితే సో మీరు డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ పైన క్లిక్ చేసి. ఓకేనా. సో ఈ యొక్క ఉద్యోగం గురించి చూసుకుంటే ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు అప్లికేషన్ ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఉద్యోగం గురించి చూసుకుంటే మేము నియమికం చేసుకుంటున్నాము పబ్ నింజాలో సోషల్ మీడియా బృందానికి సబ్ ఎడిటర్ అయితే కావాలనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర గురించి చూసుకుంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మీడియా కంపెనీ అయిన పబ్ నింజా మా డైనమిక్ ఎడిటోరియల్ బృందంలో చేరడానికి ప్రభావవంతులైన సోషల్ మీడియా సబ్ ఎడిటర్ కోసం వెతుకుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు వినోదం, మానవ ఆసక్తి, ఆరోగ్యం, రాజకీయాలు, నేరం, సోషల్ మీడియా, పాప్ సంస్కృతి, అలాగే జీవన శైలి మరియు రెడ్డిట్, ట్విట్టర్ మరియు ఫేస్బుక్ నుండి సేకరించిన అసలైన కథనాలతో సహా అనేక రకాల కథనాలను సవరించాలన్నమాట. మీ యొక్క బాధ్యత అన్నమాట అది. మనం ఎవరు పబ్ నింజా అనేది ప్రచురణ కథలు మరియు ప్రభావశీలులు తమ వ్యాపారాలను స్కేల్ చేయడంలో సహాయపడటానికి సంపాదకీయ వ్యూహం, కంటెంట్ సృష్టి మరియు డేటా ఆధారిత అంతర్దృష్టులను అందించే ప్రముఖ కంటెంట్ సృష్టి మరియు నిర్వహణ సంస్థ. మేము 30 మిలియన్ రోజువారీ పాఠకులకు ప్రేక్షకుల కోసం విస్తృత శ్రేణి అంశాలపై బాగా పరిశోధించబడిన వాస్తవాలను తనిఖీ చేసిన కథనాలను రూపొందిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రచురణ సంస్థలతో భాగస్వామ్యం చేయడం ద్వారా మేము వేగంగా విస్తరిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మాతో ఎందుకు చేరాలి అనేసి చెప్పడం జరిగింది. ఇన్నోవేటివ్ టీం అన్నమాట. భారతదేశంలోని కంటెంట్ మేనేజ్మెంట్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న ఉద్యోగభరితమైన సహోద్యోగులతో కలిసి పనిచేసే విధంగా ఉంటారనమాట. ప్రారంభ దశ స్టార్టప్ అనమాట. వేగవంతమైన కెరీర్ అభివృద్ధికి అవకాశాలతో అధిక సంభావ్య స్టార్టప్లలో భాగం అయ్యే విధంగా ఉండాలి. యాజమాన్యం మరియు స్వాతంత్రం అన్నమాట. త్వరిత భావన నుండి అమలు చక్రంతో ప్రాజెక్టులు పూర్తి యాజమాన్యాన్ని తీసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభావం వచ్చేసరికి ఒకే ప్లాట్ఫామ్ పై మిలియన్ల కొద్ది కంటెంట్ సృష్టికర్తలను కనెక్ట్ చేయడంలో సహాయపడే విధంగా మీరైతే ఇక్కడ ఉంటారనమాట. మీరు జట్టుకు ఏం తీసుకొస్తారు అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మీ ప్రాథమిక బాధ్యతలతో సంపాదకీయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం ఒకటైతే, ఇందులో ఎంటర్టైన్మెంట్ మరియు ప్లస్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ మరియు ట్రెండింగ్ కథనాల కోసం సోషల్ మీడియా ఫోటో పోస్టులను సృష్టించడం ఒకటనేది ఉంటుంది. అలాగే కథలను ఆమోదించడం, వాటికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు సవరించడం నుండి టీం లీడు, ఎడిటర్లు మరియు రచయితలతో కలిసి పనిచేయడం వరకు
మీరు వర్క్ ఫ్లో మరియు తుది అవుట్పుట్ ఉత్పత్తి స్థితిలో ఉండేలా చూసుకోవడంలో పాల్గొంటారు మరియు గడువులను కూడా చేరుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. రచయితలు కూడా సహాయము మరియు మార్గదర్శకత్వం అందించడము, పనితీరుపై వారికి క్రమం తప్పకుండా అభిప్రాయాన్ని అందించడం మరియు మెరుగుదల రంగాలను పరిష్కరించడంలో సహాయపడటం కూడా మీరు బాధ్యత వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. కాపీ ఎడిటింగ్ మరియు సోషల్ మీడియా పోస్టింగ్ లో 2-3 సంవత్సరాలు అనుభవం అనేది చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రయోజనాలు వచ్చేసరికి స్థానం వచ్చేసరికి రిమోట్ అనమాట. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుంది. మీకు అత్యంత సౌకర్యవంతంగా మరియు ఉత్పాదకంగా అనిపించే చోటు నుండి పనిచేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. మనకి 6 లక్షల నుండి 8 లక్షల వరకు ఎల్పి అంటే ప్రయాణం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మీకైతే 40,000 నుంచి 45,000 వరకు కూడా మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అనుభవం వచ్చేసరికి ఎంపిక ప్రక్రియ బయటే ఉంటుందన్నమాట. పని వేళలు చూసుకుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే, వారానికి 5 రోజుల పని అనమాట. మీరు వివరాలపై తీక్షణమైన దృష్టి కలిగిన ఉద్యోగభరితమైన ఎడిటర్ అయితే మరియు మీ కెరీర్లో తదుపరి దశ కోసం చూస్తున్నట్లయితే మేము మీ నుండి వినడానికి ఇష్టపడుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి మరియు పబ్ నింజా యొక్క ఉత్తేజకరమైన ప్రయాణంలో భాగం అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ వర్తించు అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీకి అనేది తీసుకువెళ్తుంది. ఇక్కడ సబ్ ఎడిటర్ సోషల్ మీడియా పబ్ నింజా ఫుల్ టైం వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూడొచ్చు ఈ యొక్క వేకెన్సీ అనేది 9వ తారీఖు 5వ నెల 9వ తారీఖున రిలీజ్ అయింది అనమాట. 2025 పోస్ట్ చేయబడింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా. సో ఇక్కడ మీరు మొత్తం అంతా చూసాక ఇక్కడ లాస్ట్ లో కిందన ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేసి ఉంది, లేదంటే ఫస్ట్ లోనే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేసి ఉందన్నమాట పైన. దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ అప్లికేషన్ లింక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేశాక మనకి అప్లోడ్ యువర్ రెజ్యూమ్. సో లాస్ట్ 3 months లో మీరు ఏ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసి ఉంటారో ఆ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ డాక్యుమెంట్ రూపము, అలాగే డాక్ఎక్స్, పీడిఎఫ్, ఓడిటి, అలాగే ఆర్టీఎఫ్ లో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. బేసిక్ ఇన్ఫో అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ నింపగానే అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. సో ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అలాగే సోషల్ లింక్స్ ఏవైనా లింక్డ్ఇన్ ఉంటే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అలాగే అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క రెజ్యూమ్ అనేది అటాచ్ చేయాలి. ఇక్కడ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీరైతే నెక్స్ట్ పైన క్లిక్ చేయొచ్చు. క్యాప్చా ఎంటర్ చేసి సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే అసెస్మెంట్ వస్తుంది. అసెస్మెంట్లో మీకు ఉన్నవి మొత్తం అంతా కూడా మీరు కరెక్ట్గా క్లియర్ చేసి మీరు వాటిని సబ్మిట్ చేయాలన్నమాట. సో సబ్మిట్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసినట్టుగా అవుతుంది అనమాట. చిన్న అసెస్మెంట్ ఉంటుంది, చిన్న పరీక్ష రాస్తే చాలు మీరు డైరెక్ట్గా మీరు దీంట్లో సెలెక్ట్ అయినట్టుగా. ఓకేనా? సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి.